హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన ఆవు పాలతో అనేది జున్ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం మనం ముందుగా ఒక బౌల్ అనేది రెడీ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఒక గ్లాస్ అనేది జున్ను పాలు తీసుకున్నాను. ఒక గ్లాస్ జున్ను పాలకి 3 గ్లాసులు అనేవి పాలు అనేవి యాడ్ చేసుకోవాలి. మనం నార్మల్ పాలు, ఇవి మొదటి రోజు పాలు కాబట్టి నేను 3 గ్లాసులు యాడ్ చేసుకున్నాను. అదే మీరు రెండో రోజు పాలు అవి అయితే 2 గ్లాసులు అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 1 కప్పు బెల్లము, 1 కప్పు షుగర్ అనేది యాడ్ చేశాను. ఇవి మొత్తం నేను 4 గ్లాసులు అంటే 1 లీటర్ పాలు అనేవి తీసుకున్నాను కాబట్టి అర కేజీ మనం స్వీట్కి సరిపడగా బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవాలి. ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకొని దీన్ని వడకట్టేసుకుందాం. అంటే బెల్లం వేసాం కదా, ఇందులో ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే అవి పోవడం కోసం. ఇదంతా మనం బాగా వడకట్టుకున్న తర్వాత ఇందులో మనం మిరియాలు, సొంటు, యాలకులు అనేవి పొడి చేసి పెట్టుకోవాలి. ఇవి మనం కొంచెం లైట్గా వేపుకొని పొడి చేసుకొని పెట్టుకున్నాను నేను. ఇందులో మనం మిరియాలు, సొంటు అనేది యాడ్ చేయడం వల్ల మనకు జున్ను అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వెడల్పాటి గిన్నె ఏమైనా ఉంటే పెట్టుకొని ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న జున్ను పాలు అనేది ఇందులో పెట్టుకొని మనం సరిగ్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఇందు మీద మూత అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీని మీదే కొంచెం బరువాటిది ఏమైనా రాయి లాంటిది పెట్టడం వల్ల మనకి జున్ను అనేది బయటికి రాకుండా కరెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు దీని మీద కూడా పూర్తిగా మూతతో క్లోజ్ చేసేద్దాం. ఇది మనం హై ఫ్లేమ్లోనే ఒక 1/2 అవర్ పాటు అనేది కుక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇప్పుడు 1/2 అవర్ తర్వాత మనకి జున్ను అనేది కుక్ అయిందో లేదో చూద్దాం. ఇప్పుడు దేనితో అయినా మనం గుచ్చి చూసినప్పుడు దానికి ఏమీ అంటుకోకుండా ఉంటే జున్ను అనేది కుక్ అయిపోయినట్టు. లేదు అంటే మనం ఒకసారి మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చూడండి, ఏమీ అంటుకోలేదు కదా, జున్ను అంతా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి మనం పక్కన పెట్టేసుకుందాం. ఇది కాసేపు మనం చల్లారిన తర్వాత ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకోండి. చూడండి, మనకి ఎంతో టేస్టీ అయిన జున్ను అనేది ఇలా రెడీ అయింది. మీరు కూడా నేను చెప్పిన కొలతలతో జున్ను అనేది ట్రై చేయండి. ఇంత సాఫ్ట్గా అనేది వస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.